ఫర్ ద ఫస్ట్ టైం 390 ఎక్కుతున్నా. యాక్చువల్లీ జనరేషన్ 3 జెన్ 2 నడిపేవాళ్ళడు ఒకసారి. వావ్, బేబే బండి ఏం స్మూత్ ఉందిరా. ఎంత నా డ్యూకే. ఓకే, న్యూట్రల్ అండ్ విత్ శివ. అయ్యా మో awesome bro. బ్రో సీరియస్గా చెప్తారు కదా, జనరేషన్ 3 అయినా కానీ లైక్ జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3 వచ్చినా కానీ జస్ట్ ఇమాజిన్ జెన్ 1లో అసలు రిక్వైర్మెంట్ నార్మల్ ఉండేది, జెన్ 2లో ఓకే క్లియర్ చేస్తారు. అండ్ జెన్ 3 ఇస్ జెమ్ కదా సీరియస్గా చెప్పాలంటే. బట్ స్టిల్ దీంట్లో వైబ్రేషన్స్ ఉన్నాయి అండ్ పవర్ అయితే ఇట్ ఫీల్స్ లైక్ జనరేషన్ 1. జనరేషన్ 2 కూడా కాదు, 2 నేను నడిపాను, నేను ఫ్రెండ్ వేణుది 2017 మోడల్ జనరేషన్ 2 అది. దానికంటే ఇనిషియల్ చాలా ఎక్కువ ఉంది తెలుసా దీంట్లో. పర్ఫార్మెన్స్ వెహికల్ ఇదే కదా పర్ఫార్మెన్స్ అంటే. దీనికంటే ఏముంటుంది భయ్యా, దిస్ ఇస్ 390 మ్యాన్, ఫాకింగ్ 390. ఐ థింక్ అరౌండ్ 46 అనుకుంటే పిఎస్ దీనిది. ముందు 42 అరౌండ్ ఉండేది బిహెచ్పి అండ్ రైట్ అయితే ఇది పిఎస్. సో బేసికలీ పిఎస్ అండ్ బిహెచ్పి ఇస్ డిఫరెంట్, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, మ్యాన్ బైక్ అయితే. అందుకే అన్నారు డ్యూక్ పర్ఫార్మెన్స్ వెహికల్ అంటారు. అఫ్కోర్స్ ఐ నో ఇట్, బట్ ఇంతలా ఉంటుందని నాకు తెలియదు బ్రో. అంటే అన్లెస్ మనం నడిపితే మనకు తెలియదు కదా అది ఎంతవరకు ఉంది ఏంటని చెప్పి. దాని గురించి తెలియాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు రైడ్ ఇట్ రైట్. యా, దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. బై ద వే ఇది సేల్ వెహికల్. ఇది మా కోసం పైనుంచి కింద దింపించారు, దింపి పెట్రోల్ వేసి బ్యాటరీ కనెక్షన్ దే డిడ్ ఎవ్రీథింగ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ బీరం కూడా. KTM స్టోర్, థర్డ్ గేర్. సీరియస్లీ దీన్ని నడపాలంటే ఒక థిక్ ఉండాలి భయ్యా. అండ్ డెఫినెట్లీ స్కిల్స్ అయితే అల్టిమేట్ ఉండాలి. వితౌట్ స్కిల్స్ ట్రస్ట్ మీ విత్ ఇన్ డేస్లో చచ్చిపోవచ్చు ఈ బండి ఉంటే కనుక. వితౌట్ స్కిల్స్ అది మాత్రం పక్కా భయ్యా. వైబ్రేషన్స్ బాగానే ఉన్నాయి కంపేర్ టు జనరేషన్ 2. లైక్ వేణు బైక్ నడిపే నేను 2017 అయినా కానీ సేమ్ దానిలోనే ఫీల్ అవుతుంది నాకు. అది 2017, ఇప్పటికి ఎన్ని 4+3 అప్రాక్సిమేట్లీ 7 years ఓల్డ్ బైక్ అది. దాంట్లో దీంట్లో సేమ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. రిఫైన్డ్ వెహికలే బట్ స్టిల్. ఎగ్జాస్ట్ కూడా నాట్ సో గ్రంచీ అండ్ లౌడ్ కూడా లేదు, బట్ ఓకే బాగుంది. ఇక్కడ చాలా వైబ్రేషన్ వస్తుంది వీటి దగ్గర, చాలా అంటే చాలా. అది కూడా 4000, ఓకే 4 to 5 or 6,000 బిట్వీన్ కదా. సారీ, ఇట్స్ లైక్ 4,000 to 6,000 మధ్యలో ఉన్నాయి వైబ్రేషన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ బ్రో వైబ్రేషన్స్ ఉంటాయి, ఇట్స్ బికాస్ 390cc రా నాయన. వైబ్రేషన్స్ లేకపోతే ఎలా ఉంటాయి చెప్పండి. ఓకే, ఫస్ట్ గేర్ చూద్దాం ఒకసారి. జెన్ 2లో అయితే అరౌండ్ థర్డ్ గేర్కి వెళ్ళగానే బండి ఆగిపోవాలి. ఓకే, గేర్ 2. ఓ ఏ చిమ్టు బ్రో, వాట్సప్ మ్యాన్, గర్లా. ఓకే, గేర్ 3 20. ఓకే, ఆగట్లేదు బండి అయితే. నాకింగ్ సౌండ్ కూడా లేదు, స్టార్టింగ్లో ఉంది. లైక్ గేర్ షిఫ్ట్ అవ్వగానే అక్కడ నాకింగ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ 23, థర్డ్ గేర్ 25. ఓకే, ఫోర్త్ గేర్కి వెళ్దాం. అఫ్కోర్స్ ఇది కిక్ షిఫ్టర్ కదా, లైట్ నాకింగ్ ఉంది ఫోర్త్ గేర్లో. ఫోర్త్ గేర్ 30 km/h. లైట్గా చాలా లైట్గా ఉంది. ఇక్కడ సారీ ఇక్కడ లేదు. ఐమ్ సారీ ఆ సౌండ్ వల్ల అట్లా అనిపిస్తుంది, అండర్ బెల్లి కదా. ఐమ్ రియల్లీ సారీ ఫర్ దట్. నాకింగ్ అయితే ఏం లేదు. ఫోర్త్ గేర్ 25. ఏ తమ్ముడు, ఓకే ఫిఫ్త్ గేర్ 20 కాబట్టి అయిపోయింది. మేబీ వీ కెన్ ట్రై విత్ 30 ఐ థింక్.
స్లో చేద్దాం. ఇది బ్రాండ్ న్యూ వెహికల్ నమ్మి మరీ ఇచ్చారు కాబట్టి దీన్ని పాడు చేయకూడదు మనం. సెకండ్ గేర్, లెట్స్ ట్రై విత్ ఫిఫ్త్ గేర్. ఒక 30 మెయింటైన్ చేస్తా. ఓకే, ఫిఫ్త్ గేర్లో 30 kmpలో డెఫినెట్లీ ల్యాగ్ ఉంది. ల్యాగ్ కాదు, వాట్ యూ కాల్ దట్, నాకింగ్ సౌండ్ చాలా ఉంది నాకింగ్ అయితే. సో స్టిల్ ఫోర్త్ గేర్, అప్ టు ఫోర్త్ గేర్ అయితే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. 2 hours later. బ్యూటిఫుల్ బ్రో, సీరియస్లీ ఇట్స్ బ్యూటిఫుల్ మ్యాన్. న్యూ హెడ్ లైట్, ఓకే, న్యూ ట్యాంక్ కవర్, 15 లీటర్స్ కదా అది, అప్గ్రేడ్ ట్యాంక్, ఆఫ్కోర్స్ మెటల్ అది, అప్గ్రేడ్ సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆఫ్కోర్స్ ఇది అడ్జస్టబుల్ కూడా, డిస్క్ కూడా అప్గ్రేడ్ అయింది అండ్ అలాయ్స్ కూడా లెస్ స్పోక్స్. ప్రీవియస్ దాంట్లో ఎక్కువ స్పోక్స్ ఉంటాయి, స్పోక్ అంటే ఇది ఇన్కేస్ లేకపోతే కనుక. హబ్లెస్ 320mm డిస్క్ ప్లేట్, క్యాలిబర్ అంటే సేమ్ ఉంది, 4 పిస్టన్ అండ్ వెనకాల కూడా 2 పిస్టన్, బ్రాండ్ న్యూ స్వింగ్ ఆర్మ్ సేమ్, ఇది కూడా హబ్లెస్సే అండ్ దీనిలో స్పోక్స్ తక్కువ ఉన్నాయి రియర్ వీల్ కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రెండు కంపేర్ చేస్తే కనుక లైక్ అప్రాక్సిమేట్లీ 1.8 kgs లెస్సర్ దెన్ జనరేషన్ 2. అండ్ సపోజ్ దీంట్లో ఎవ్రీథింగ్ ఇస్ న్యూ మ్యాన్, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ది రియర్ వ్యూ మిరర్స్, అవి డామినర్స్ తీసుకున్నారు. యా, లుక్ సో బల్కీ కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. వెల్ ఆఫ్ కోర్స్ అబ్రాడ్లో అయితే మిరర్స్ వేరే వాడారు, మన ఇండియాలో మాత్రం డామినర్ మిరర్స్ వాడుతున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ, ఎందుకంటే బజాజ్ డామినర్ ఒకటే కాబట్టి ఇద్దరు. యాక్చువల్లీ 390కి ఎప్పుడు ఎగ్జాస్ట్ బయట రావాలి కదా, దీనికి అండర్ బెల్ ఇచ్చారు. జనరేషన్ 1 ఉంది కదా, దాంట్లో మనకు ఒక ట్రాక్టర్ సౌండ్ వస్తుంది, టు అని చెప్పాను అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలా వస్తుంది చెప్పి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నేను. సో ఆ సౌండ్ని లైక్ వాట్ ఈస్ జనరేషన్ 1ని స్టిల్ జనరేషన్ 3లో కంటిన్యూ చేద్దాం అనుకున్నారు, ఎందుకంటే జనరేషన్ 2లో రిఫైన్మెంట్ వల్ల మొత్తం బైక్ మొత్తం స్మూత్ అయిపోయింది అండ్ పవర్ తగ్గింది కంపేర్ టు జనరేషన్ 1, 2లో తగ్గింది. సో 3లో కూడా ఇంకా తగ్గాల్సింది కదా, బట్ ఇండియన్ గవర్నమెంట్ 390లో పవర్ ఉంది కదా, జనరేషన్ 3 అంటే ఇప్పుడు ప్రెసెంట్ BS6 వర్షన్ 2 నడుస్తుంది కదా, ఈ టైంలో ఇంత పవర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంట. సో వాట్ దే డిడ్ ఈస్ పవర్ పెంచారు అండ్ CC కూడా పెంచారు, సో దట్ 400 cc 46 PS యాక్సెప్టబుల్ అని చెప్పి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ రేడర్ గార్డ్ అంటారా, దీన్ని అయితే అడ్వెంచర్ 390 కదా దాన్ని తీసుకున్నారు. సో మోర్ కర్వీ అండ్ దీనికి 2 ఫ్యాన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 ఫ్యాన్స్ ఉంటాయి. సో మోర్ కూలింగ్, ఎందుకంటే 400 cc కదా. ఆఫ్కోర్స్ ఒక యాంగిల్లో చూస్తున్నా, సీరియస్గా ఈ యాంగిల్లో చూడండి, డామ్ బ్యూటిఫుల్ కదా. ఎట్లా ఉంటుందంటే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ డ్యూక్ 1290 ఉంది కదా, 1290R, దాని నుంచి ఇన్స్పైర్ అయినట్టుంది కదా ఇది. బ్యూటిఫుల్ LED వెనకాల, బ్యాక్ లైట్ ఉంది కదా, దాన్ని కూడా చేంజ్ చేశారు. ఈ సస్పెన్షన్ సైడ్ ఎందుకు వచ్చిందంటే బేసికలీ మోనోషాక్ మధ్యలో ఉండాలి కదా, CTM 800 చేశారు, సో దట్ అందరూ దీన్ని రైడ్ చేయగలరు కదా. ఆఫ్కోర్స్ అడ్జస్టబుల్ కూడా, మనకి అంటే దీంట్లో లేదు, ఈ ఆరెంజ్ ప్లేట్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేస్తే సీట్ పైకి లేపచ్చు. సో దాన్ని మనం 825 or 835mm చేయొచ్చు. ఇంకా రాలేదు ఆ స్పేర్ అయితే, సూన్ లాంచ్ అవుతుంది ఇండియాలో కూడా. అండ్ ప్రీవియస్ దానికంటే ప్రీవియస్ 178 ఎంత ఉంటుంది, సారీ ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, దీని అయితే 180mm అండ్ బ్రో. ఎప్పుడైనా కానీ సీట్ తగ్గిస్తే డెఫినెట్లీ గ్రౌండ్ క్లియర్స్ తగ్గాలి, బట్ దీంట్లో ఏమైందంటే సీట్ తగ్గించారు, గ్రౌండ్ క్లియర్స్ లేపారు. మ్యాజిక్ కదా, హ్యాట్స్ ఆఫ్ KTM. 30 years of Duke, వావ్. ఓకే, దేంట్లో యా హజార్ లైట్స్ బాగుంది కదా. సో వాట్ యు హ్యావ్ హియర్, స్ట్రీట్, ట్రాక్, రెయిన్, 3 మోడ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ABS, దీంట్లో సూపర్ మోటో ఉంది, ఆఫ్ కోర్స్ మల్టీ ట్రాక్షన్ కంట్రోల్ వెనకాలది. రైట్ నో ఇది ఆన్లో ఉంది, సో దాన్ని ఆఫ్ చేయలేదు, ఆఫ్ చేయాలంటే లాంగ్ ప్రెస్. సో ABS, మల్టీ ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, తర్వాత మోటార్ సైకిల్ అది. బైక్ ఇన్ఫో, ఓకే, ట్యాంక్, రేడియేటర్ అండ్ బ్యాటరీ గురించి చెప్తుంది. అండ్ వాట్ ఇస్ దిస్, ట్రిప్ ఇన్ఫో, ట్రిప్ 1, ట్రిప్ 2, ఓకే, నాట్ బ్యాడ్. సో స్పీడ్ కంట్రోల్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరైనా ఇన్ కేసు నా బైక్ కావాలి మామా అని చెప్పి అంటారు కదా, 40-50 సెట్ చేసి వాళ్ళు బండి ఇచ్చేసే కనుక వాళ్ళకి ఎలాగో ఆఫ్ చేయడం తెలియదు కాబట్టి, సో వాళ్ళు ఎంత యాక్సలేషన్ ఎన్ని గేర్ వేసినా కానీ బండి ఫర్ ఎగ్జాంపుల్ 50 అనుకోండి, 50 దాటి ముందుకు వెళ్ళదు బండి. ఓకే, మధ్యలో ఒకటి ఉంది సాంగ్స్ది, సో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి మన సాంగ్స్ ఇక్కడ మనం కంట్రోల్ చేయొచ్చు, వాల్యూమ్ అండ్ వాట్ కాల్ దట్, నెక్స్ట్ సాంగ్ అండ్ ప్రీవియస్ సాంగ్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కాల్స్ కూడా. ఆఫ్టర్ దట్ సెట్టింగ్స్, అది ఇంకా అన్లాక్ అవ్వలేదు సాంగ్స్ అయితే. దిస్ ఇస్ సెట్టింగ్స్, దీంట్లో ఏమున్నాయి, ఫేవరెట్స్ అంట, మన డిస్ప్లే మొత్తం ఎలా కావాలో పెట్టుకోవచ్చు మనం. తర్వాత క్విక్ సెలెక్టర్, ఓకే, లైక్ మన ఫోన్లో లాంగ్ ప్రెస్ చేస్తాం కదా, 1 or 2 ఫేవరెట్ కాల్కి వెళ్ళిపోతుంది కదా, అలానే ఇది కూడా. కనెక్టివిటీ, ఫోన్ కనెక్ట్ చేసుకోవడం, కిక్ షిఫ్టర్ ప్లేస్, ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ షిఫ్టర్, సో అప్ అండ్ డౌన్ ఎలా చేయొచ్చు వితౌట్ క్లచ్. షిఫ్ట్ లైట్ అంటే మనకి RPM లైట్ వస్తుంది కదా, మనం ఎక్కడికి రావాలో సెట్ చేసుకోవచ్చు దీన్ని మనం. థింక్ బ్రో, లాంచ్ కంట్రోల్ బై ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ కంట్రోల్. ఇది పాపప్ మిషన్ కదా, పాకెట్ రాకెట్, ఏంట్రా ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. దిస్ ఇస్ క్లాక్ అండ్ డేట్, యూనిట్స్, ఓకే, లాంగ్వేజ్ కూడా ఉంది భయ్యా, వెరీ బ్యూటిఫుల్. ఎక్స్ట్రా ఫంక్షన్స్ అంట, కాల్, లాంచ్ కంట్రోల్, ఇది ఉంది, ఆడియో, నావిగేషన్, ఓకే, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, కిక్ షిఫ్టర్ ప్లస్, ఇది రిమోట్ కంట్రోల్ మోడా, అదేంటి. అండ్ నార్మల్ థింగ్ బ్రో, దీంట్లో ఒక ఫీచర్ ఉంది, ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఆటో టర్న్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంది. యాక్చువల్లీ ఇది BS2 or BS3 పల్సర్ 150 కదా, దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఆటో టర్న్ ఆఫ్ ఇండికేటర్స్. సో మన ఇండికేటర్ వేసి లెఫ్ట్ ఆర్ రైట్ అయిపోయిన తర్వాత నేను చూసిన ప్రకారం అయితే 21 బ్లింక్స్ అవుతుంది అంటే, ఇన్ కేస్ మనం ఆఫ్ చేయడం మర్చిపోతే కనుక
ది పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూక్ 390 జనరేషన్ 3 అబ్సల్యూట్లీ ద మిషన్ బై అదైతేనే. సో బాయ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ద వే చెప్తున్నా, ఇది నా లైక్ ఇట్స్ నాట్ లైక్ జడ్జింగ్ వీడియో, నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తాను నేను, వెదర్ ఇట్ ఇస్ బ్యాడ్ ఆర్ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఐమ్ నాట్ ఎ ప్రో మ్యాన్, జడ్జ్మెంట్ చేయాలని ప్రో ఏం కాదు నేను. సో నాకు ఇంట్రెస్ట్ కూడా జడ్జ్ చేయాలి బైక్స్ ని. ఎవ్రీ బైక్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే, అంతే కదా, తయారు చేసే మనుషులు కాబట్టి దీన్ని ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. మనం దీన్ని జడ్జ్ చేయాలంటే ఫస్ట్ డిజైన్ జడ్జ్ చేయాల్సి వస్తుంది. మనది తప్పు పెట్టుకొని బైక్స్ ఏమనగలం? బైక్స్ ఆర్ హ్యాపీనెస్ బ్రో, హ్యాపీనెస్ టు కీ ఇవే కదా, నాకైతే ఇదేలే కానీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వైపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ, సారీ, సో బ్రదర్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ టు రైడ్ జనరేషన్ 3 Duke 390. Okay, thanks for watching. Bye. Until then, stay peace, man.